ఉగ్రమూకలపై రుద్ర తాండవం, భారత విజయసింధూరం అట. ముష్కరుల స్థావరాలపై నిప్పుల వర్షం, విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు, పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం, మసూద్ అజార్ కుటుంబం అంతమైందట. మరి వాడు అంతమైందా లేదో చూడాలి. 80 మంది ఉగ్రవాదుల హతం, 31 మంది అని ప్రకటించిన దాయాది దేశం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ. ప్రతీకారం తీర్చుకుంటామన్న షహబాజ్. సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులు, 13 మంది భారత పౌరుల దుర్మరణం. శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు. ఉగ్రమూకలపై భారత్ ఉరిమింది. అర్ధరాత్రి రుద్రనేత్రం తెరిచింది. మహిళల మంగళసూత్రాలను తెంపేసిన ముష్కర మూకల పీచమనిచింది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. మన సరిహద్దులకు అవతల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పాల్గాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినా తన బాధ్యతను భారత్ మర్చిపోలేదు. ఎక్కడ పాక్ సైనిక స్థావరాలపై కానీ పౌరుల నివాసాలపై కానీ దాడి చేయలేదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూలాలను పెగిలించడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మొత్తం ఆపరేషన్ను ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షించారు. దాడుల అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించిన ఆయన భారత సైన్యం జరిపిన విజయవంతమైన దాడుల గురించి ఆయన ప్రశంసలు చేసిండు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భారత్ చేస్తున్నటువంటి యుద్ధం ఇది ఒక భారతదేశానికి సంబంధించిందే కాదు. ఈ దేశానికి ఈ ప్రపంచానికే, భూగోళానికే చీడపురుగుల్లాగా తయారైనటువంటి ఉగ్రవాదులను ఏరియడం అంటే ప్రపంచంలో శాంతి నెలకొల్పేటువంటి ప్రక్రియ భారత్ చేస్తుంది. ఈ సమయంలో చైనా లాంటి దేశాలు, భారత్ కండగా నిలవాల్సినటువంటి దేశాలు పాకిస్తాన్ కండగా నిలబడి చైనా వాడు దుస్సాహసం చేస్తూ ఉన్నాడు. అందుకోసమే చైనా వాడిని ఇప్పుడు మనం చైనా వస్తువులు కొని వానికి మనం పైసలు పంపి వాని పైసలు మళ్ళీ పాకిస్తాన్కి పోయి ఎందుకు ఇదంతా? గెట్అవుట్ చైనా అనాలి మన దేశం నుంచి, అంతే. గెట్అవుట్ చైనా. ఇక దాడి జరిగిన ప్రాంతాలను ఒకసారి చూద్దాం. మురిద్గేలో లష్కరీ తయ్యబాకు చెందిన తైబా ఉగ్ర కేంద్రం ఉందట. ఇక జహవల్పూర్లో జైషే మహమ్మద్కి చెందిన సుబానల్లా కేంద్రం ఉంది. తేరా కలాన్లో జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం సర్జికల్. సియాల్కోట్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ మొహమునా జోయా కేంద్రం. ఇక 5వది బర్నాలలో లష్కరే తయ్యబాకు చెందిన అహ్లే హడీత్ స్థావరం ఉందట. కొట్లీలో 6వది జైషే మహమ్మద్ చెందిన అబ్బాస్ కేంద్రం. కొట్లీలో హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం మస్కర్ రహిల్ షహీద్ ఉంది. ముజాఫరాబాద్లో లష్కరే శిబిరం సవాయినాలా, ముజాఫరాబాద్లో సయ్యద్నా బిలాల్ ఉగ్రస్థావరం. ఇవన్నీ 2-3 ఉగ్రవాద సంస్థలే. ఇంకా మనము చేయాల్సినటువంటి సింధూరాలు, దిద్దాల్సిన సింధూరాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సు బావల్పూర్ సమీపంలో భారత్ దాడుల్లో ధ్వంసమైన భవనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. భారత్ వేసినటువంటి క్షిపణుల ద్వారా ధ్వంసమైనటువంటి భవనాన్ని మనం చూడొచ్చు. ఏముంది? విజువల్స్ ఉన్నాయా? చూపించచ్చా? చూపించవచ్చు, ఏం కాదు. నిన్న వేసినాం మనం. ఒక భారత ప్రభుత్వమే కాదు, అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని పట్ల ఇది ఆల్ జజీరా ఛానల్ నుంచి తీసుకున్నటువంటిది. బాంబుల వర్షం కురిపించింది భారత్. మనది పెట్టచ్చు. మనము వాస్తవానికి ఇక్కడ కూర్చొని 1,00,000 భారత్ మాతాకి అంటాం, టీషర్ట్లు వేసుకొస్తాం, జై అంటాం, అన్నీ చేస్తాం. కానీ ఒకటి, నిజంగా ఆ యుద్ధ క్షేత్రంలో ఉండి పోరాడాలంటే ఎంత పెద్ద ధైర్యం ఉండాలి చూడండి. ప్రాణాలు రెడీగా ఉండాలి తీసుకోవడానికి. పోవడానికి కూడా చివరి చూపుగా ఇటు చూసి వెళ్ళిపోవడమే. అటువంటి పరిస్థితుల్లో మన సైనికులు పోరాటం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రాణాలని తునప్రాయంగా వదిలివేయడానికి సిద్ధమయ్యి వాళ్ళ లక్ష్యం ఈ దేశ రక్షణ అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతోటి ఈ దేశం మీదకి జరిగే దండయాత్రను ఎదుర్కొని నివారించి వాళ్ళు సావడమా మనం సావడమా అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో పోవడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు నిజంగా ఆర్మీ జవాన్లకు కూడా వాళ్ళు ఎవరైతే ధైర్యం కావాలా పోవడానికి, అంత ఈజీగా సభ్యులు సావాలంటే కూడా కొంతమంది ఉరేసుకొని వట్టిగానే చావడు. ఎవడు టైంపాస్కి ఎవడు చావడు. ప్రపంచంలో చనిపోయే ముంగట ఆ చివరి క్షణాలు ఉంటాయి చూసినావా? ఆ చివరి క్షణాలు
చాలా భయంకరమైనటువంటి ఆలోచనను ఒక మనిషిలోకి తీసుకొస్తాయి ఉట్టిగా చేస్తేనే. అటువంటిది ఈ దేశం పైన జరిగినటువంటి దాడుల విషయంలో ఒక జవాన్ పోయి పోరాటం చేయడం అంటే చిన్న విషయం కాదు. అది మనమైతే ఒక్కసారి ఆలోచన చేయరు, మనమైతే పోయి చేయగలుగుతాం అట్లా డైరెక్ట్గా. చెప్పినంత ఈజీగా ఉండదు. ఆపరేషన్ సింధూర్ ముందు స్పెషల్ వీడియోని రిలీజ్ చేసిందట ఇండియన్ ఆర్మీ. ఎక్స్లో పోస్ట్ చేసి ఎక్స్లో కూడా పోస్ట్ చేసి పాకిస్తాన్కు ఇండియాని ఎదుర్కొనేంత దమ్ము శక్తి లేదు, కానీ ఇండియాకు చైనాను కూడా తలదన్నే శక్తి కూడా రావాలి. ఆ నైతిక శక్తి భారత ప్రజల నుంచి ఏదైతే వచ్చిందో ఇది ప్రపంచాన్ని జయించేంత శక్తి భారత ప్రభుత్వానికి రావడం అన్నట్టుగా. రైట్గా చాలా ఉన్నాయి ఇట్లా చాలా విజువల్స్ మనం చూడవచ్చు. ఇంకా పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపైన భారత్ దాడి చేసినటువంటి సందర్భంలో మొత్తం శిథిలావస్థకు చేరినటువంటి శిథిలాలుగా కుప్పగా మారింది. గురి తప్పకుండా ముష్కర్లు తప్పించుకోకుండా స్కాల్పు, హ్యామర్, ఆత్మాహుతి డ్రోన్లతో భారత్ దాడి. ఆపరేషన్ సింధూర్కు ఆయుధాల ఎంపికలో జాగ్రత్తలు. సెలవుల్లో ఉన్న సిబ్బందిని తక్షణం వెనక్కి రప్పించండి. పారామిలిటరీ బలగాల అధిపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ. 5-6 పేజీలు పూర్తిస్థాయి కథనాన్ని ఈనాడు దినపత్రిక ఉంచితే, ఇక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ సమీపంలో భారత్ దాడుల్లో ధ్వంసమైన భవనాన్ని పరిశీలిస్తున్న స్థానికులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక క్షిపణి దాడుల్లో ఇవన్నీ విధ్వంసమైనవి. ఇక పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ మురిత్కేలో దెబ్బతిన్న భవనం అంటూ ఇవన్నీ కూడా ఉగ్ర కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి సంస్థలు. ఇందులో పాకిస్తాన్ పౌరుల ఇండ్లు కానీ పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలు కానీ లేవు. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.